ఎలన్ మస్క్ రిచ్ అని ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు మస్క్ రిచ్ మాత్రమే కాదు, రిచర్ దెన్ రిచెస్ట్, గ్రేటర్ దెన్ గ్రేటెస్ట్. స్పేస్ ఎక్స్లో షేర్ డీల్ తర్వాత ఎలన్ మస్క్ సంపాదన ఒక్కసారిగా $50 బిలియన్ పెరిగింది. దాదాపు $450 బిలియన్ చేరువైంది. దాంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అలాగే ఈ భూమండలంపై $400 బిలియన్ పైగా ఆస్తి కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ సంపాదన $447 బిలియన్ చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవరు $400 మిలియన్ క్లబ్లో చేరలేదు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు ఎలన్ మస్క్. తనకు తానుగా సృష్టించుకున్న సంపదపై ఈ ప్రపంచంలో ఇప్పట్లో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు ఎలన్ మస్క్. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ సంపాదన ఒక్క రోజులోనే దాదాపు $63 బిలియన్ పెరిగింది. స్పేస్ ఎక్స్ షేర్ల అమ్మకంతో మస్క్ నెట్ వర్త్ ఒక్కసారిగా హై జంప్ కొట్టేసింది. షేర్ల వర్కైన తర్వాత ఎలన్ మస్క్ సంపాదన విలువ $50 బిలియన్ పెరిగింది. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే అతని సంపద $218 బిలియన్ వృద్ధి చెందింది. ఇందుకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయమే బూస్టర్ డోస్గా పనిచేస్తుందని చెప్పాలి. ఇక అప్పటి నుంచి ఎలన్ మస్క్ నికర విలువ పెరుగుతూనే వస్తుంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కూడా ఇప్పటివరకు టెస్లా షేర్లు 65% పెరిగాయి. టెస్లా ప్రత్యర్థి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను క్రెడిట్లను ట్రంప్ ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని ఇటీవలే బ్లూంబర్గ్ తెలిపింది. అంతేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కూడా ప్రమోట్ చేయనున్నారు. దీని కారణంగా టెస్లా షేర్లు స్పేస్ ఎక్స్ రాకెట్లలా దూసుకుపోతూ ఉన్నాయి. ఇప్పటికే మస్క్ ట్రంప్ గవర్నమెంట్లో అత్యంత కీలక స్థానం లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి కో హెడ్గా నియమించారు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ చెందిన సూపర్ కంప్యూటర్స్ తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఐలో ఈ ఏడాది మే నుంచే ఫండ్ రైజింగ్ ప్రారంభించింది. అయితే దాంతోపాటు ఈ స్టార్టప్ విలువ రెండింతలు పెరిగి $50 బిలియన్ చేరింది. లేటెస్ట్గా చూసుకుంటే కనుక స్పేస్ ఎక్స్ అలాగే కంపెనీ ఇన్వెస్టర్ల మధ్య కుదిరిన షేర్ల కొనుగోలు ఒప్పందం కారణంగా ఒక్క స్పేస్ ఎక్స్ కంపెనీ విలువే $350 బిలియన్ చేరింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్గా స్పేస్ ఎక్స్ రికార్డు నెలకొల్పింది. ఇక స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదే ఆధారపడింది. త్వరలో ట్రంప్ బాధ్యతలు తీసుకుండడంతో దానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉందంటున్నారు. సంవత్సరం ఎలన్ మస్క్ ఒక పీడకల లాంటిది. అప్పట్లో మస్క్ సంపద $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్ ట్రంప్ విజయంలో కీ రోల్ ప్లే చేశారని చెప్పాలి. దాంతో మస్క్ సంపాదన రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ట్రంప్ గెలిచాక టెస్లా స్టాక్స్ 65% పెరిగాయి. ఇక కొన్ని నెలల కిందటి వరకు కూడా ప్రపంచ కుబేరుడిగా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పుడు మస్క్ నెట్వర్క్కు చాలా దూరంలో ఉన్నారు. రైట్, బెజోస్ కంటే ఎలన్ మస్క్ సంపద దాదాపు $200 బిలియన్ల ఎక్కువగా ఉంది. చూస్తున్నాము. $400 బిలియన్ క్లబ్లో చేరిన తొలి వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డు క్రియేట్ చేశారు.